ఏడీఆర్ రిపోర్ట్ ప్రకారంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం 226 మంది ఎంపీల సిట్టింగ్ రాజ్యసభ ఎంపీల ఆస్తుల విలువ 26,047 కోట్లంట. దీంట్లో తెలంగాణకు చెందినటువంటి ఎంపీల ఆస్తులు 7 ఎంపీలు ఉంటారు తెలంగాణ నుంచి రాజ్యసభకి. దాంట్లో వాళ్ళ ఆస్తుల చిట్టానే 8,310 కోట్ల రూపాయలు ఉన్నది. అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం ఎంపీల ఆస్తుల్లో దాదాపుగా 3వ వంతు వాటా తెలంగాణ ఎంపీలకే ఉంది, రాజ్యసభ ఎంపీలకి. ఓవైపు దేశంలోనే మిగిలిన రాష్ట్రాల ఎంపీలందరి యొక్క ఆస్తులు ఉంటే మరోవైపు తెలంగాణ ఎంపీలకు భారీ సంపద ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి 11 మంది రాజ్యసభ సభ్యుల యొక్క ఆస్తుల విలువ 1,949 కోట్లుగా నమోదైంది. తెలంగాణతో పోలిస్తే ఏపీ ఎంపీల సంపద కొంచెం తక్కువగానే ఉన్నప్పటికీ దేశ సగటుతో పోలిస్తే ఇది కూడా ఎక్కువే. ఈ రిపోర్ట్ ప్రకారంగా తెలంగాణలో 57% మంది ఎంపీలు, అలాగే ఏపీలో 45% మంది ఎంపీలు బిలియనీర్లుగా, అంటే 100 కోట్ల రూపాయలకు అధిపతులుగా ఏడీఆర్ రిపోర్ట్లో తేలింది. పొలిటికల్ లీడర్ల యొక్క ఆస్తులు ఏ రేంజ్లో మల్టిప్లై అవుతున్నాయి, డబల్ అవుతున్నాయి, ట్రిపుల్ అవుతున్నాయో చెప్పడానికి ఇది ఒక పర్ఫెక్ట్ పక్కా ఎగ్జాంపుల్ అండ్ ఎవిడెన్స్. దేశంలో అత్యంత రిచెస్ట్ టాప్ 3 రాజ్యసభ సభ్యులు ఎవరనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ కూడా తెలంగాణ లీడర్సే డామినేట్ చేశారు, వాళ్ళే టాప్ 1లో స్థానాన్ని దక్కించుకున్నారు. దేశవ్యాప్తంగా అత్యధిక ఆస్తున్నటువంటి తొలి 3 ఎంపీలని పరిశీలిస్తే అందులో 2 తెలంగాణకు చెందిన వారే ఉన్నారు. నెంబర్ 1 ప్లేస్లో ఉన్నారు తెలంగాణకు చెందినటువంటి బండి పార్థసారథి. బీఆర్ఎస్ పార్టీ నుంచి రాజ్యసభలో ఎంపీగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 5,300 కోట్ల రూపాయల ఆస్తులతో దేశంలోనే అత్యంత రిచెస్ట్ రాజ్యసభ ఎంపీగా ఆయన ప్రస్తుతానికి రికార్డులోకి ఎక్కారు. హెట్రో డ్రగ్స్ అధినేత అయినటువంటి ఈయన అసెట్స్ దేశంలోనే ఏ ఎంపీకి లేనంత భారీ స్థాయిలో ఉన్నాయి. పంజాబ్కు చెందినటువంటి బీజేపీ ఎంపీ రాజేందర్ గుప్తా 5,053 కోట్ల రూపాయల ఆస్తులతో దేశంలోనే సెకండ్ రిచెస్ట్ ఎంపీగా నిలిచారు. ఈయన ట్రెడెంట్ గ్రూప్ అధినేతగా వ్యాపార రంగంలో భారీగా రాణిస్తున్నారు కూడా. ఇక తెలంగాణ నుంచి రీసెంట్గా కాంగ్రెస్ తరఫున రాజ్యసభకు ఎన్నికైనటువంటి ప్రముఖ సీనియర్ లాయర్ అభిషేక్ మను సింఘ్వి ఆస్తుల లెక్క 2,558 కోట్ల రూపాయలు.